ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధోదకాయ నమః శంకరాయ శివాయ నమః శివాయ అభిస్నానం ఓం దధిక్రావనో ఆకాశం యష్టాస్య వాహినః ఆమనేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః అక్కారాయ నమః అక్కరవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వర మహారుద్రపరబ్రహ్మణే నమః. తద్గణాస్మయామి. హరిస్నానానంతరం శుద్ధోదకేశ స్నానాయామి. హరిస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఘృతం విమిక్షరే ఘృతమస్వయోమి ఘృతే నిరంతరం వసంతమేవ యోగినాం తమేవ దంతమేవ తం విచింతయామి సంతతం. భాగరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోకరక్షకం నాయకైకనాయకం వినాశినే భవైత్యకం నరాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. గణానామః పూజితం మయా దేవ పరిపూర్ణం కరస్తుమే అనేన సంకల్పితానుసారే మహాగణపతి ప్రీతయే సంభజోపచార పూజనేన భగవన్ సర్వాత్మకః మహాగణాధిపతి ప్రియతాం నమః. ప్రియతో వరదో భవతు అక్షతోరకం సృజేత్ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా సర్వకార్యేషు సర్వదా. మహాగణపతి అనుగ్రహేణ నిర్విఘ్నతా సర్వకార్య సిద్ధిరస్తు. శోభనక్షరీణాం సంక్రందనోమి విషయే కవీరస్య ముందే సహద్భం యుతో నరేశ్వరేణ కృష్ణా రుద్రాభిషేకనే వినియోగః. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆస్తిక మహాజనులందరికీ ఆరుద్ర నక్షత్ర పర్వకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ విధి హరిహరాలయంలో మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి మహాశివరాత్రి అభిషేకం చేస్తే ఎంత విశేషమైనటువంటి పుణ్యప్రదమో అటువంటి పుణ్యకాలం మార్గశీర్ష మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజు శివుడు జన్మించినటువంటి నక్షత్రం ఆరుద్ర ఒకటి అయితే ఆర్ద్ర అంటే తడి అని అర్థం. నిరంతరము తడిగా ఉండేటువంటి పరమశివుడు లోకంలో సమస్త జనావళికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి అంటే తనను ప్రసన్నం చేసుకుంటే భోలాశంకరుడు కనుక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని విశేషంగా చెప్తారు. కనుక లోకంలో ఒక నానుడి ఉంది, అభిషేక ప్రియ శివ అని. ఆయనకు ఇష్టమైనటువంటి పంచామృతాలు ఫల పంచామృతాలకు అభిషేకము ద్వారా బిల్వార్చన ద్వారా సమస్త జనావళికి ఐశ్వర్యం ఈశ్వరాన్నిచ్చేదని సాక్షాత్తు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది. ఏ ఐశ్వర్యం ఇవ్వాలి అన్నా శంకరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. ప్రతి మాసం ప్రతి మహాశివరాత్రి అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం అందరికీ ఉండకపోవచ్చు. దాన్ని పురస్కరించుకునే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ప్రభాత సమయంలో సూర్య ఉదయానికంటే ముందుగా అభిషేకం చేస్తారో చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం కలుగుతుందో అభిషేకం చేయగా ఆ లింగాన్ని పంచామృతాలతో చూసిన వాళ్ళకి అంతే ఫలితం కలుగుతుంది అనేటువంటి ఒక పెద్దల శాస్త్రవాక్యం కనుక
అటువంటి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హరిహరాలయంలో జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తజన సందోహము చేత ఆనందదాయకంగా హరిహరునికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న వారికి, చూసిన వారికి, చూపించిన వారికి పరమేశ్వరుని యొక్క కృప చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని కోరుతూ నమః పార్వతీపతయే హర హర మహా. జగిత్యాల బ్రాహ్మణవేది హరిహరాలయంలో సూర్యోదయానికి ముందుగానే ప్రారంభమై ఆర్ధ్య నక్షత్రం సందర్భంగా ఈ యొక్క స్వామివారికి వివిధ ఫల పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో కూడా పాల్గొనడం జరిగింది. వైదిక క్రతువులను చూడడానికి చాలా మంది కూడా ఆలయానికి వెంచేస్తున్నారు. వైదిక క్రతువులన్నీ కూడా నిర్విఘ్నంగా ఈరోజు జరిగినాయి. భక్తులంతా కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి మూల విరాట్ను దర్శించుకున్నారు. మా తర్వాత మీద